అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 27వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు గల వాక్యపు వచనాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. అక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన దేశీయంగా డొమెస్టిక్ పాలసీస్ వారు ఏవైతే పాపపు విధానాలను ఫాలో అవుతూ ఉన్నారో దాన్ని దేవుడు బట్టబయలు చేసి చూపించడం మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి వచనాల్లో విదేశీ విధానాలు అంటే వారికి ప్రాణాంతకపు ప్రమాదము కలిగించినటువంటి విదేశీ విధానాలు అంటే ఫారెన్ పాలసీస్ వారు ఏవైతే ఫాలో అవుతూ ఉన్నారో అవి దేవుడు ఇక్కడ స్పష్టంగా చూపించడం మనం చూడగలుగుతూ ఉంటాం. 8వ వచనం నుంచి 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఇక్కడ నిన్నటి దినాన మనము ఆ రొట్టె తయారు చేసేటటువంటి విధానంలో అది బేక్ అవ్వడానికి రాత్రి అంతా ఆ మంటలో కాలడం మనం అక్కడ చూడగలిగి ఉన్నాం. అయితే క్లియర్గా ఇక్కడ అదే విషయాన్ని ఎఫ్రాయిమును చూపిస్తూ, అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఎఫ్రాయిం అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఆ జనాంగము ఇజ్రాయేలు జనాంగము, ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు జనాంగము మనకు అక్కడ గుర్తుకు రావాలి. ఆ జనాంగము ఎట్లా ఉన్నారు అనంటే ఇక్కడ వారు అన్యజనులతో కలిసిపోయి ఉన్నారు. ఎప్పటి నుంచి స్థితి వారు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాము అనంటే, ఆ వాగ్దాన దేశంలో వారు ప్రవేశించినప్పుడు దేవుడు వారిని పూర్తిగా వెళ్ళగొట్టమనినప్పుడు కూడా వారు వెళ్ళగొట్టకుండా వారిలో కొంతమందిని వారి మధ్య ఉంచుకోవడం ద్వారా వారి యొక్క ఆరాధన చేసేటటువంటి ఆ విధానాలు, అట్లాగే వారి ఆచారాలు అవన్నీ కూడా వీరికి వంట పట్టినట్లుగా మనం అక్కడ చూడదు. ఇటువంటి ఆలోచన విధానంలో వీరుంటూ అందుకనే ఎఫ్రాయిమును అంటే ఇజ్రాయేలీలను ఏమని సంబోధిస్తా ఉన్నారు, ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అంటే ఇక్కడ వారి హృదయపు కఠిన స్థితిని దేవుడు ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను, తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ అన్యులతో కలిసి వీరు చేస్తున్నటువంటి ఆ పాపపు స్థితుల ద్వారా వారికి ఎంతో నాశనము కలుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మనం చూసినట్లయితే వీరి బలమునంతా వారు మృంగివేసినప్పటికీ కూడా, అంటే వారి తల వెంట్రుకలు నెరసినాయి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఎన్నో సంవత్సరాల తరబడి మీకు ఈ అన్యులతో కలుసుకోవడము ద్వారా ఇంత దిగజారిపోయినటువంటి స్థితి మీకు కలిగినప్పటికీ కూడా మీరు ఇంకా కన్నులు తెరవకుండా ఉంటా ఉన్నారు, మీరు ఇంకా దాన్ని గ్రహించకుండా ఉంటా ఉన్నారు అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. 10వ వచనంలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట చూస్తే, ఇజ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును, ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు, ఆయనను వెదకకై ఉన్నారు. వారికి ఎంతో నాశనం అక్కడ ఈ అంటే అక్కడ స్పష్టంగా మనం చూసినట్లయితే ఆ విదేశీ పరంగా వారు అడాప్ట్ చేసుకున్నటువంటి ఆ విధానాల ద్వారా వారికి ఎంత నష్టం కలుగుతున్నప్పటికీ కూడా అక్కడ పైన చెప్పబడినటువంటి విధము, ఎవరు తిప్పివేయని అప్పము వంటి వారు అనగానే వారి యొక్క హృదయపు కాఠిన్య స్థితి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ వారు ఇంకా ఇంత జరిగినా కూడా దేవుని వైపు తిరగడం లేదు, అంత మట్టుకే కాకుండా ఆయనను వెదకడము లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 11వ వచనం, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను, వారు ఐగుప్తులను పిలుచుకొందురు, అశ్షూరియుల యొద్దకు పోదురు, వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.
వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి వినాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును, నేను వారిని కోరి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం అంటే దేవుని వైపు తిరగవలసినటువంటి ఈ ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? వారు ఉంటున్నటువంటి ఆ దిగజారిపోయినటువంటి స్థితిలో వారిని ఆ ఐగుప్తీయులు కాపాడుతారని, లేకపోతే అష్షూరియు జనాంగము కాపాడుతారని ఆ రాజుల యొద్దకు, ఆ జనాంగం యొద్దకు పోతా ఉన్నారు. కానీ దేవుని వైపునకు మాత్రం మరలడం లేదు. ఆలోచించాలి. దీనికి మన పరిస్థితులేమి విభిన్నమా? ఈనాడు దేవుడు తన దీర్ఘశాంతమును ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని పాపము చేయడానికి ఆస్కారంగా చూసుకొనకూడదు. కానీ దేవుడు అందుకనే యెషయా గ్రంథంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచిస్తే, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చావచ్చు. నాడు దేవుడు కూడా మన విషయంలో ఆయన వైపు తిరుగుతామనో ఇప్పటికైనా, లేకపోతే ఆయన వైపు చూస్తామనే ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే, నీ పాపంలో దిగజారిపోయి ఇంకా ఆయన వైపు తిరగకుండా నా స్థితి నుంచి లేదా నా సమస్యల నుండి, నా శోధల నుండి ఎవరో నన్ను బయటపడవేస్తారేమోనని, ఎవరో ఏదో మాంత్రికుల ద్వారా నేను బయటపడతానో, లేకపోతే ఏదో చేస్తే ఆలోచించాల్సినటువంటి విషయం. ఇజ్రాయేలీయులు వారు దిగజారిపోయినటువంటి స్థితి నుంచి సజీవుడైనటువంటి ఆ దేవుడు తప్ప వారిని ఎవ్వరూ బయటికి తీసుకురాలేరు. నాడు నీ స్థితిగతుల నుంచి, నీ శోధనల నుండి, లేకపోతే నీ పాపపు స్థితి నుండి నీవు ఆయన తట్టు తిరిగితే తప్ప నిన్ను ఎవరు కూడా విడిపించలేరు. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఇక్కడ ఇజ్రాయేలీల ఆలోచన ఎంత క్రూకెడ్గా, అంటే ఎంత తక్కువగా ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారంటే, వారు పడుతున్నటువంటి ఆ ఇబ్బందుల నుండి ఐగుప్తులు మమ్మల్ని కాపాడతారేమో, లేకపోతే అష్షూరీయులు కాపాడతారేమో. అందుకని దేవుడు అక్కడ అంటా ఉన్నాడు, ఆకాశ పక్షులను వలవేసి పట్టుకున్నటువంటి విధానముగా నేను వారిని పట్టుకొని శిక్షిస్తానని చెప్తా ఉన్నాడు. వారు నన్ను విసర్జించి తప్పిపోయి నాశనము వారికి తెచ్చుకున్నారు. ఇంకా వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నేను అసలు వారిని అక్కడ విడుదల వారికి లేదా విమోచన వారికి కలుగజేయాలనేటటువంటి ఆలోచన ఉన్నా కూడా దేవుని మీదనే అబద్ధములు చెప్తా ఉన్నారంటే ఇంకా వారిని ఎవరు కాపాడగలుగుతారు? నాడు నీ స్థితి కనుక నీవు ఆలోచించినట్లయితే, ఎన్నో అబద్ధముల ద్వారా దేవునికి సమీపంగా జీవించాల్సినటువంటి నీ జీవితమును దేవునితో ఒక సుదూరమైనటువంటి ఎడబాటును కలిగి ఉంటున్నావేమో ఆలోచించాలి. అసలు దేవుని మీదనే వీరు అబద్ధములు ఆడితే వారిని కాపాడేదెవరు? ఇంకా 14వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులుగా కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కడకు రాని విల్లువలేనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నుండురు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి! ఇక్కడ వారి పాపపు స్థితి లేదా వారికి కలిగినటువంటి నాశనంను బట్టి ఏమంటారు, గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. కానీ దేవుణ్ణి మాత్రం అసలు బతిమాలుకోవాలి, దేవుని యొద్దకు రావాలి అనేటటువంటి మనస్సు మాత్రం లేదు. దీనికి మన పరిస్థితులు ఏం విభిన్నమా? ఎటుదినా మనం చేసేటటువంటి విషయాలు ఏమిటి, లేదా నీవు చేస్తున్నటువంటి విషయం ఏమిటి?
నీ స్థితిని బట్టి ఎంతసేపు దుఃఖపడడమో, లేకపోతే ఎవరికో చెప్పుకుంటే నా బాధ తీరిపోతుందనేటటువంటి స్పృహ కాదు ఉండవలసింది. నువ్వు వేడుకొనవలసింది, నీవు ప్రాధేయపడవలసింది, నీవు రావలసింది ఆ దేవుని సన్నిధికి, ఆ దేవుని చెంతకు. కానీ ఇక్కడ వీరంట ఐగుప్తు దేశమునకు వెళ్ళి వారికి అక్కడ చెబితే వాళ్ళు విడిపిస్తారేమో అంటే ఆలోచనతో వారుంటే వారు అపహాస్యము నొందేటటువంటి పరిస్థితి. ఆలోచించండి, నాడు నీ పరిస్థితులు చెప్తే ఎవరన్నా హేళన చేసేవారే ఉంటారు, కానీ అయ్యో పాపం అనేటటువంటి వారు ఉంటారా? ఎవరు కూడా ఉండరు. ఆలోచించాలి. ఇంకా అక్కడ సర్వోన్నతుడైన వాని యొద్దకు వారు తిరగరు. నాడు నీ స్థితి ఏమి? ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు తిరిగితే అక్కడ ఆయన విమోచన కలిగిస్తానని చెప్తా ఉన్నాడు. ఆలోచించాలి. ఇంకా వారి యొక్క గర్వపు మాటలలోనే వారు అక్కడ చిక్కుపడిపోయి కత్తిపాలగడానికి, అంటే నాశనం అయిపోవడానికి వారు ఇష్టపడుతున్నారు, కానీ ఆ దేవుని తట్టు మాత్రం వారు తిరగడం లేదు. ఈ విషయాన్ని ఆలోచించాలి. నాడు ద ఓన్లీ హోప్ యు హ్యావ్ ఆర్ వీ హ్యావ్ ఇస్ అవర్ లార్డ్. ఆయన తట్టు తిరగాలి, కానీ ఈ లోకము వైపు, లోకస్తుల వైపు, లేదా ఈ లోకములో ఉంటున్నటువంటి పరిస్థితుల వైపు కాదు. నేను ఎవ్వరూ విడిపించలేరు. ఈ విషయాన్ని స్పష్టంగా. కాబట్టి నాడు ఈ ఇజ్రాయేలీయుల పరిస్థితిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. వారు అనుసరిస్తున్నటువంటి ఆ ఫారెన్ పాలసీస్, విదేశీ వినాశనకరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వారిని వారు ప్రాధేయపడతా ఉన్నారు, కానీ వారు ఏమైనా కాపాడగలుగుతారా? కాపాడలేరు. ఐగుప్తులను, అష్షూరీయులను వెంబడిస్తూ ఉన్నారు, అపహాస్యము పొందుతున్నట్లుగా మనం అక్కడ చూడాలి. కాబట్టి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని తట్టు ఈనాడు నీవు తిరగగలుగుతా ఉన్నావా? ప్రార్థన చేస్తాను. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈ ఇజ్రాయేలీల పాపపు స్థితిని జ్ఞాపకం చేస్తాను. వారు అనుసరిస్తున్నటువంటి తండ్రి దేవ వినాశనకరమైనటువంటి విదేశీ విధానాల ద్వారా తండ్రి దేవ మరింత దిగజారిపోయినటువంటి స్థితిలో నీ తట్టు అసలు వారు తిరగడమే లేదే అతను. అయ్యా ఇక్కడ మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి దేవ గర్వము వారిలో, అంటే తండ్రి గర్వపు మాటల చేత వారు అక్కడే చిక్కుబడటానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు వారు తిరగకై ఉన్నారని ఇక్కడ స్పష్టముగా అయ్యా హోషేయ ప్రవచనము ద్వారా మీరు తెలియజేస్తారు. అయ్యా ఈనాడు ఇట్టి అన్య విధానాలతో తండ్రి దేవా, లేదా తండ్రి ఇక్కడ పాపపు స్థితులలో లోకము వైపే చూస్తుండడము అది మా వినాశనమునకు దారితీస్తుందని జ్ఞాపకం చేస్తుంది. అయ్యా మాకుండేటటువంటి కేవలము ఏకైక నిరీక్షణ అది నీవై ఉంటున్నావు. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు కలిగించినటువంటి గొప్ప పాపపు విమోచనము ఏదైతే ఉంటుందో దానిని మేము గ్రహించుకొని తండ్రి దేవా, అయ్యా ఎవరు తండ్రి దేవ ఏ కోడల యొక్కయు తండ్రి దేవా పశువుల యొక్క రక్తము చేత మేము విడిపించబడలేదు, విమోచింపబడలేదు, కానీ అయా నీ కుమారుని యొక్క తండ్రి దేవ రక్తము ద్వారా ఏకకాలంలో సమస్త మానవాళిని విమోచించినటువంటి వాడు నీ తట్టు తిరిగితేనే మాకు తండ్రి దేవ విమోచనము, విడుదల, ఆ ప్రశాంతమని మేము ఇక్కడ గ్రహించుకొని తండ్రి సవిజీవుడైనటువంటి నీ వైపు తండ్రి దేవ మా హృదయాలను మళ్లించుకొని మా హృదయ కాఠిన్యమును తండ్రి దేవ పక్కన పెట్టి నిన్ను బతిమాలుకుంటే చాలయ్యా, మా జీవితాల్లో గొప్ప కార్యములు నువ్వు చేసే ఇట్టి విషయంలో స్పృహ కలిగి ముందుకు కొనసాగి జీవించడానికి మీ కృపలో భద్రపరుచుకున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.